కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇరిగేషన్ సాగునీటి శాఖ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని. నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను. ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అదే మరి రాయలసీమలో చాలా మంది ఆశలుకున్నారు. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవ, నగరి, గాలేరు, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. రాయలసీమ రాళ్లసీమ కాదు కానీయం, రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు నేను చెప్తున్నా ఈస్ట్ గోదావరిలో కోనసీమ కంటే అనంతపూర్ జిల్లా సంపదలో ముందుందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 14-19లో 12,400 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెడితే గడిచిన ప్రభుత్వం 2,010 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.